హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు మనం హై ప్రోటీన్ క్యాప్సికమ్ పన్నీరు ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకొని ముందుగా పన్నీర్ని ఫ్రై చేసుకుందాం ఒక 2 మినిట్స్. ఎక్కువగా మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేయడం వలన చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వకుండా ముక్కల్లాగా మనం రైస్లో బాగుంటుంది. చిరిగిపోకుండా ఇలా చేసుకోండి. ఇలాగా వేపేసేసి పక్కన పెట్టేసుకుందాం. 2 మినిట్స్ సరిపోతుందండి. పిల్లలకి బాగుంటుంది, పెద్దలు కూడా తినొచ్చు. బయట ఫ్రైడ్ రైస్ తినే కన్నా మనం ఇంట్లో చక్కగా ఫ్రెష్ పన్నీర్ని తెచ్చేసుకొని క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్స్ అన్నీ వేసేసి చక్కగా కొత్తిమీర మిరియాల పొడి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. పక్కన కొద్దిగా నూనె, ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. ఇందాక పన్నీర్కి వేసాం కదా. ఇగో బీన్స్, ఉల్లిపాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు మనం క్యాప్సికమ్ ఎక్కువ వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. ముందుగా అన్నాన్ని వండేసేసుకొని రెడీగా ఒక ప్లేట్లో ఆరబెట్టి పొడి పొడిగా చేసి పక్కన పెట్టేశాను. చాలా సింపుల్ అండి ఇది. రైస్ వండి పెట్టుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవడమేను. కొంచెం సాల్ట్ వేసాను. అందులో ఉన్న వాటరు బయటకు వచ్చేస్తుంది, తొందరగా వేగిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఇలాగా కూడాను పన్నీర్ ముక్కల్లో ఇలా చేసుకొని ఒక సలాడ్ లాగా తినొచ్చు. అందులో కొంచెం కర్డ్, పెరుగు కలిపేసుకొని. కానీ ఇలా చూడండి, ఇందాక చిదిమిపోకుండా ఎంత బాగా వచ్చినాయో ముక్కలు. ఆ పీస్ వేపడం వలన చాలా రుచికరంగా ఉంటుందండి. అప్పుడప్పుడు మనం పన్నీర్ను తీసుకోవాలి, ప్రోటీన్ కావాలి కదా. ఎగ్ తినలేని వాళ్ళు ఇలా పన్నీర్ తీసుకోవచ్చు. ఇలా సలాడ్ రూపంలో కూడా మనం ఇలా తీసుకోవచ్చు. రైస్ కూడా వేసుకొని చక్కగా అట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం కారం వేసాము. ఇప్పుడే వేసామనుకోండి ముక్కలకి అన్నిటికీ బాగా పడుతుంది. మిరియాలని రోట్లో దంచేసుకొని పెట్టుకోవాలండి. కారం తగ్గించుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలంటే కొంచెం మిరియాల పొడి వేసేసాం. లాస్ట్లో కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకోండి. చిన్న చిన్న ఉల్లిపాయలు ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకొని అంతా అయిపోయినాక వేసుకుందాం. అంతా వేగిపోయిందండి. ఇప్పుడు రైస్ పొడి పొడి చేసి పెట్టానని చెప్పాను కదా, ఇలా వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఈజీ మెథడ్ ఇది. వేపేసేస్తున్నాను. ముందు ఎక్కువగా ముక్కలు వేగక్కర్లేదండి. 50% వేగితే సరిపోతుంది. కొంచెం సోయా సాసు వేసుకోండి, ఉంటే లేకపోయినా పర్వాలేదు. చిల్లీ సాస్ ఉన్నా, సోయా సాస్ ఉన్నా వేసేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. అయిపోవచ్చిందండి. ఇంకా మొత్తం కలియబెట్టేసేసి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. మన ముక్కలు మరీను డీప్ ఫ్రై చేయలేదు, వేగడానికే పెట్టాము. అన్నం ముద్దలు ఏమైనా ఉంటే కొంచెం గరిటెతోటి అలాగా చేయండి. ఇంకొంచెం కారం సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము 10 డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటాం, పన్నీర్ని తీసుకుంటాం. చూడండి, అయిపోయింది. చాలా సింపుల్ మెథడ్. మనం రైస్ వండి పెట్టుకున్నాం అనుకోండి, కూరగాయలు 4 రకాలు అదొకటి వేసేసుకుంటే మనకి పన్నీర్ తెచ్చేసుకొని ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్షాకాలంలో ఇలా వేడివేడిగా తినొచ్చు. థ్యాంక్ యూ.